సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయములో 24వ వచనాన్ని మీకు రాత్రి జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఆ రోజున సమూయేలు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తారు ఈ మాటలు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరు మీ రాజు నాశనమగుతారు అని చెప్పారు. చూడండి, అందరు ఇలా చూడండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి వారి జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు చేశారు. ఏమనుంది అక్కడ? ఏమనుంది? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో. ఆయన చేసినవన్నీ గొప్ప కార్యాలే, మామూలు కార్యాలు కావు, సామాన్యమైనవి కావు, మనుషులు చేయగలిగినవి కావు. గొప్ప కార్యాలు చేశారు ఆయన మీ కొరకు. దాస్యములో ఉండి, దాసరికములో ఉండి మొరపెట్టినప్పుడు మీ మూలుగులు ఆయన విన్నారు, మీ కన్నీళ్లు చూచారు, అందులో నుంచి విడిపించారు. ఇక్కడే చచ్చిపోతాము అని అనుకున్నప్పుడు ఎర్ర సముద్రములో ఆరిని నేల కలగజేసి అవతలకు నడిపించారు. గొప్ప కార్యాలు. నీళ్లు లేని చోట ఎడారిలో నీడలేనప్పుడు మేఘస్తంభంగా కలగజేశారు. చీకటిలో వెలుగు పుట్టించారు. నీళ్లు లేనప్పుడు రాతి బండలో నుండి నీళ్లు పుట్టించి రప్పించి వారి దాహార్తి తీర్చారు. ఈ కడుపుకి కావలసిన ఆహారము ఆకాశం నుండి కురిపించారు. ఇవన్నీ గొప్ప కార్యాలు ఆయన చేసినవి. దేవుడు చేసినవి గొప్ప కార్యాలు చేశారు. ఆయన మనుషులు చేయలేనివి ఆయన చేశారు. గొప్ప కార్యాలు చేశారు మీ కొరకు. అయితే ఇశ్రాయేలు ప్రజలు కొన్నాళ్ళకి అవి మర్చిపోయారండి. మర్చిపోయారు. అందుకనే ప్రవక్త సమూయేలు ప్రవక్త ఆ ప్రజలకి చక్కటి మాటలు చెప్తున్నాడు. ఈ మాటలనే ముందు అన్నారు, నేను శ్రేష్టమైన చక్కటి మార్గాన్ని మీకు బోధిస్తాను అని చెప్పారండి. ఆయన మీ కొరకు ఇలా చూడండి, కాస్త ఇలా చూడండి. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు చూడాలి, ప్రార్థన చేసేటప్పుడు చూడకూడదు. కళ్ళు మూసుకుని దేవుణ్ణి చూడాలి. కొంతమంది రివర్స్లో వెళ్తారు. వాక్యం వినేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. ధ్యానం చేస్తున్నారేమో మరి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం చదవాలి. కీర్తనలు పాడుతున్నప్పుడు తప్పకుండా కీర్తనలు పాడాలి. దైవ సేవకులు నిలిచి మీకు బోధిస్తున్నప్పుడు
హృదయపూర్వకంగా చెవులారా మనసారా దేవుని మాటలు మది నిండా నింపుకోవాలి. అలా కాకుండా మీకు విరోధంగా ఏదైనా మీరు చేస్తున్నారనుకోండి, మిమ్మల్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు మీ జీవితాల్ని. ఇక్కడ మనకు దేవుడు కనపడడు, కానీ దేవుడు తన మాట వినిపిస్తాడు. దేవుడు అదృశ్యుడు. ఒకవేళ నేను దైవ దర్శనానికి వెళ్తున్నాను, అదిగో దేవుడిని చూసి వచ్చాను అని అనుకుంటే అది భ్రమ తప్ప, అది సత్య దూరం. అది దేవుడు అనగానే అదృశ్యుడు, ఆయన ఆత్మస్వరూపి. దేవుని మాట, ఆయన స్వరం సర్వ యుగాలలో సర్వకాలములలో దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఈ దినములంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలం ప్రవక్తల ద్వారా ఆ కాలాల్లో మాట్లాడిన దేవుడు, మేఘంలో మాట్లాడినవాడు. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు చెప్పారు ఆ రోజున, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకోవాలి. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు ఇశ్రాయేలుకు సమూయేలు చెప్పినట్టుగా ఆ మాట ఈ రాత్రి మనం వింటున్నాం కనుక మనం కూడా దేవుడు మన బ్రతుకులు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో, ఇంతవరకు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రోజుల్లో, ఇలాంటి కాలంలో ఉన్న మన పట్ల ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో అవి మనం కూడా తలపోసుకోవాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను ఏం చేయాలండి? ఆయనను సేవించాలి. కొందరికి అదేముండదు, తినడం, తిరగడం, తిరగడం, ఇంకేదైనా ఉంటే ఆ తర్వాత. కానీ దేవునిని సేవించుట అనేది కొందరి జీవితంలో లేకపోవడం చాలా వారి జీవితానికి చాలా శాపానికి గురి చేసే మూలం అదే. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకొని నిష్కపటులై మీ పూర్ణ హృదయంతో ఆయనను సేవించడం ఆవశ్యకం. ఒకవేళ మీరు అలా చేయకపోతే కీడు చేసేవాళ్ళే అయితే గాక మీరు మీ రాజు చెప్పండి, మీరు మీ రాజు నాశనం అవుతారని చెప్పారు, నశించిపోతారని చెప్పారు. గనుక మీరు నాశనం కాకుండా చేయవలసిన పనులు ఏంటంటే, ఆయన ఇంతవరకు మీ జీవితంలో జరిగిపోయిన కాలాల్లో, సంవత్సరాల్లో, నెలల్లో, ఈ దినాల్లో ఇంతవరకు ఇశ్రాయేలీయులకు గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు మనల్కి, ఆయన వెంబడిస్తున్న మనకి, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మీకు, మీ పిల్లలకి ఆయన గొప్ప కార్యాలే ఎన్నో చేశారు. గొప్ప కార్యాలు ఎన్నో చేశారు కదండి. కనుక వారి వల్లనే మనం కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయిన పరిస్థితులు రాకుండా బాబు ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకోవాలి. ఇంతవరకు ఈ 2021 సంవత్సరం ఈ జూలై నెల చివరి రాత్రి, ఈ 7వ నెల ఆఖరి రాత్రిలో మనం ఉన్నాం కదా, చివరి రాత్రిలో మనం ఉన్నాం కదా. ఇంతవరకు ఆయన మన బ్రతుకుల్లో కూడా ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో ఒక్కసారి మీరు తలంచుకోవాలి. మర్చిపోకూడదు, తలంచుకోవాలి. వాటిని మర్చిపోతే ఎలా? తలంచుకోవాలి.
పరిశుద్ధ గ్రంథంలో కొందరు మాట్లాడినప్పుడు వారు చూడండి ఎంత చక్కగా చెప్పారో వాళ్ళ విషయాలు. మీకు గుర్తు చేస్తాను, చదువుతారు. ఆదికాండం 21:6 వచనములో శారా అన్నారు, దేవుడు నాకు నవ్వు కలగజేసెను. ఈ రాత్రి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకోవాలి. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, దూరం నుండి వాక్యం వింటున్న మీరు కానివ్వండి, చాలా జాగ్రత్తగానండి ఈ మాట. ఆ రోజున శారం అన్నారు, చూడండి ఈ మాట, దేవుడు నాకు నవ్వు కలగజేశారు. ఏం కలగజేశారు? అంతకుముందు ఆమెకు నవ్వు లేదు, గుడ్రాలు కదా, బిడ్డలు లేని జీవితం అయిపోయిందని ఎప్పుడు దుఃఖపడుతూ ఉండేది, ఏడుస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఉండేది. అబ్రహాం కూడా అన్నారు, దేవా నాకు ఏమిస్తే నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను అన్నారు. అలాంటి వారి జీవితంలో దేవుడు 100 ఏళ్ల వయసు వచ్చిన అబ్రహాం జీవితంలో 90 ఏళ్ల ప్రాయములో ఉన్న ముది ప్రాయములో ఉన్నటువంటి శారాకు ఆయన వాగ్దానం చేసినట్టుగానే వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకొని తన గర్భాన్ని ఇస్సాకును పుట్టించారు. అప్పుడు ఆమె ఈ మాట అన్నారండి, ఆయన నాకు నవ్వు కలగజేశారు. చూసారా? ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఆదికాండం 41:51లో యోసేపు చెప్పారు, చూడండి, నా సమస్త బాధలు నా తండ్రి ఇంటి వారిని అందరినీ దేవుడు మర్చిపోయేటట్టు చేశారు. ఏం చేశారు అంటే, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు దేవుడు తమ జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాల్ని తలంచుకున్నారు. దేవుడు నా సమస్త బాధ, యోసేపు జీవితంలో చూసారండి సంభవించిన బాధలు, దుఃఖము, నిట్టూర్పు, వేదనలు ఎన్నో ఉన్నాయి. సరి కూర్చుని వాక్యం వినండి. దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఇంటి వారి అందరినీ కూడా నేను మర్చిపోయేలా చేశారు. ఎప్పుడన్నారు ఈ మాట? తనకి చెరలో నుండి విడిపించారు, రాజు సముఖంలో నిలబెట్టాడు. రాజుకైన కఠినమైన కళ యొక్క భావాన్ని దేవుడు దైవ జ్ఞానంతో అతన్ని నింపి వాటిని తెలియపరిచారు. రథం మీద ఎక్కించారు. ఫరో తన రాజ్యమంతటి మీద అధికారిగా నిర్ణయించారు. ఐగుప్తు దేశంలో అతనికి వివాహం కూడా జరిగి అతనికి కుమారులు కలిగారు. ఇన్ని చేసిన దేవుడు కార్యాల్ని ఎలా మర్చిపోయారు? మర్చిపోలేదు. అందుకే ఇవన్నీ తలంచుకొని యోసేపు, దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఇంటి వాళ్ళందరినీ నేను మర్చిపోయేలాగా చేశారు. బాధల్లోనే ఉంటే, అక్కడే ఉంటే మర్చిపోవడం అనేది ఎలా ఉంటుంది? కానీ దేవుడు చేశారు. చూసారా? ఆయన చేసే కార్యాలతో, మేలులతో నింపి బాధలన్నీ మర్చిపోయేలాగా ఆయన చేశారు. హల్లెలూయా. యోసేపు తలంచుకున్నారు. తన జీవితంలో దేవుడు చేసిన అంతవరకు అతనికి దేవుడు చేసిన ఆ బాధలన్నిటిలోనూ, కలిగిన శ్రమల్లోనూ దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచుకుని ఆ బిడ్డకి మనష్షే అని పేరు పెట్టాడు. మళ్ళా కుమారుడు కలిగితే తన భార్యకి ఎఫ్రాయిము అని పేరు పెట్టారు. చూసారండి?
తలంచుకోవాలి. ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తా చూడండి. లూకా సువార్త 1:49. మరియా కూడా అన్నారండి, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యాలు చేశారు. అలాగే యోహాను సువార్త 9:30 చూడండి. 9:30. ఆ గుడ్డివాడు పుట్టి గుడ్డివాడండి, త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షమెత్తుకునేవాడండి. త్రోవ ప్రక్కన కూర్చుని వెళ్ళి వచ్చేవారిని భిక్షమడుక్కునేవాడు, భిక్షగాడు. యేసయ్య ఆ తావును వెళ్ళడం జరిగింది. అతని మీద కనికరపడి అతని కన్నులను తెరిచారు, స్వస్థపరిచారు, చూపును కలగజేశారు. పరిసయ్యులు, పొరుగువారు అది చూసి అతన్ని చూసి అతన్ని అడిగారు, నీ కళ్ళు ఎలా వచ్చాయి, నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? వాళ్ళ తల్లిదండ్రులు అడిగాడు, ఈ మీ బిడ్డేనా, గుడ్డివాడిగా పుట్టిన మీ కుమారుడేనా? వాళ్ళు ఎందుకో భయపడి వాళ్ళు చెప్పలేదు, మాకు తెలియదన్నారు, వాడిని అడగమన్నారు. కానీ వాడైతే ఏమన్నాడండి, వాళ్ళకిలాగా నాకు తెలియదు, ఎలా వచ్చాయో నాకు తెలియదు అని ఎలాగంటాడు? అనలేదు. అతనేమన్నాడు తెలుసండి, ఆయన నా కన్నులు తెరిచాడు, నేను గుడ్డివాడిని అయి ఉన్నాను, గుడ్డివాడిగా పుట్టాను, గుడ్డివాడిగా ఉండేవాడిని, ఆయన నా కళ్ళు తెరిచాడు, ఆయన నా కళ్ళు తెరిచాడు. నా ప్రియులారా, చాలామందికి వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నా కడుపు నిండిన తర్వాత, స్థితి మారిన తర్వాత, బాగుపడిన తర్వాత, బట్ట కట్టి బ్రతికి వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతూ ఉన్నారు. కానీ కన్నులు వచ్చిన ఈ వ్యక్తి ఏమంటే ఎంతమంది అతన్ని పట్టుకుని వెనక ముందు చుట్టూ ఆవరించి గుంజారండి, గుంజీలు తీయించారు. దేవుడు అని చెప్పరా, దేవుడు మేలు చేశాడని చెప్పు, అలా పోద్ది, అది గాలికి వెళ్ళిపోద్ది. కొంతమంది చూడండి, ఇక్కడేమో ప్రభువా ప్రభు అని అంటారా, అన్యుల దగ్గరికి వెళ్ళి భగవంతుడు దయ అంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను పర్టికులర్గా చెప్తాను, ప్రభు దయ అని. నా ప్రభు దయ, నా ప్రభు కృప, నా ప్రభు యొక్క కటాక్షం. ప్రభు ఆయన పేరు పెట్టి మాట్లాడాలి. వింటున్నారా వెనకాల కూర్చున్న వాళ్ళు? దేవుడు అని చెప్పు. చూడండి, ఈ గుడ్డి లోకం, ఈ పాడు లోకం, దేవుడెవరో వాళ్ళకి తెలియదు. కళ్ళు వస్తే కూడా వాళ్ళకి దేవుడెవరో తెలియదు. వీడు చెప్తున్నా కానీ, కళ్ళు వచ్చినోడు చెప్తున్నా కానీ ఆ కళ్ళున్న వాళ్ళు నమ్మట్లేదు. అప్పుడు అది చెప్పారండి, అతను యేసు నా కన్నుల మీద బురద పోసి శిలోయమ్మను కోనేటికెళ్ళి కడుక్కోమన్నారు. నేను వెళ్ళి కడుక్కుని చూపు గలవాడనే వచ్చాను. ఆయన నా కళ్ళు తెరిచాడు. వాళ్ళు అన్నారు, ఆయన పాపిరా బాబు. నాకు తెలవదు ఆయన పాపో కాదు, మీకు తెలిస్తే అనుకోండి మీరు. నేను ఒక్కటే ఎరుగుదును, నేను గుడ్డివాడినిగా పుట్టాను, ఆయన నా కళ్ళు తెరిచాడు. చూసారా? ఆయన, నేను గుర్తు చేస్తున్నాను మీకు, వీళ్ళ జీవితాల్లో నేను చెప్తున్నాను చూడండి, వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు వాళ్ళకి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ కళ్ళు లేనివాడు కళ్ళు ఇచ్చారు, వాడు అది మర్చిపోలేదు. మేరీ జీవితంలో సర్వ ప్రపంచము ఆయనను కనిన గర్భం గనుక ఆమె గర్భాన్ని మోసి లోకరక్షకుణ్ణి ఆమె గర్భాన జన్మనిచ్చింది కనుక
నీవు ధన్యురాలు అని అంటారు. అంటే నా జీవితంలో ప్రభువు నాకు గొప్ప కార్యాలు చేశాడని చెప్పారు. అలాగే షారా, అలాగే యోసేపు, వాళ్ళ జీవితంలో దేవుడు ఏమైతే చేశారో వాటిని వాళ్ళు తలంచుకున్నారు కదా. ఆ తలంపులు, హృదయంలో ఏ తలంపులు ఉంటాయో నోరు అదే మాట్లాడుతుందండి. ఈ తలంపులు మీకు లేవనుకో, మీ నోటంబడి ఆ మాటలు ఎందుకు వస్తాయి? పొట్లేని మాటలు, సత్తువు లేనివి, వినేవాళ్ళకి ప్రయోజనం లేని మాటలు అవి వస్తాయి. కానీ మీకు శ్రేష్టమైన తలంపులు మీ హృదయంలో నిండు ఉంటే దేవుడు మీ జీవితంలో చేసిన అవి గుర్తొస్తాయి. అర్థమైందండి? వీరు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. షారా చూడండి, యోసేపు చూడండి, ఆ గుడ్డివాడు చూడండి, మేరీ చూడండి, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అక్కడ అపోస్తలులు వారి వారి స్వభాషల్లో దేవుని గొప్ప కార్యాల గురించి వివరించి మాట్లాడారు. దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు అడిగారు, ఆయన నీకేం చేశారు? చెప్పాడు వాడు. చక్కటి మాట ఉంది చూడండి, ఆయన నీకేం చేశారు? ఆయన నా కళ్ళు తెరిచాడని సూటైన సమాధానం చెప్పాడు. మరి మీ జీవితాల్లో కూడా ఇంతవరకు ఆయన మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఒక్కసారి తలంచుకోండి. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో, మందిరంలో ఉన్నారు, మంచం మీద ఉన్నారు, ఎక్కడున్నారు, ఎట్టున్నారో తలంచుకోండి. ఒకసారి తలంచుకోండి. ప్రవక్త ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తన సేవకుని ద్వారా చెప్పిస్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకోండి. తలంచుకుంటే మీకు గుర్తొస్తాయి ఆయన చేసిన గొప్ప కార్యాలు. ఆయన చేశాడు కనుకే ఈరోజు వరకు ఈ భూమి మీద మనం బ్రతుకున్నాం. గొప్ప కార్యాలు చేశాడు, లేకపోతే మనం ఉండేవారమే కాదు భూమి మీద. ఎంతమంది గత సంవత్సరం నుండి ఇదిగో ఈ సంవత్సరంలో గడిచిన 3 మాసాల్లో మన దేశంలో సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ అధికారికంగా లెక్కల ప్రకారంగా 4 లక్షలు దాటి చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నారు. ప్రపంచంలో 42 లక్షలు దాటిపోయింది మృతుల సంఖ్య. ఈరోజు వరకు నా ప్రభు మీ జీవితంలో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. ఆయన చేసిన గొప్ప కార్యాలు మీరు తలంచుకోవాలి. తలంచుకుంటే మీరు కూడా చెప్తారు, ఆ గుడ్డివాళ్ళలాగా, షారమ్మలాగా, యోసేపులాగా మీరు కూడా చెప్తారు. మీ ఎదుటిన్న వాళ్ళకి చెప్తారు. అవి గుర్తు తెచ్చుకొని మీరు భయభక్తులు కలిగి ఆయనను సేవించండి అని చెప్పారు. స్తోత్రం. కొంతమంది ఈ రోజున అవి తలంచుకోకే మత్తిల్లి మందులైపోతున్నారు. ఇంతవరకు మీ జీవితంలో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోండి. మీ బిడ్డల జీవితాల్లో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, మీ కుటుంబంలో నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, నీ భర్త విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, నీ భార్య విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు, నీ తండ్రి విషయంలో, నీ తల్లి విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అన్ని తలంచుకోవాలి. తలంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై మీ పూర్ణ హృదయంతో ఆయనను
సేవించాలి, ఆయనను సేవించాలి, ఆయనను సేవించాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏమైపోతారు? మీరు నశించిపోతారు, తప్పదు. అదే విధమైన ఎలా వచ్చే నాశనం అంటే అది దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచుకోకపోవటం, దేవుని యందు భయభక్తులు లేకుండా పోవటం ఉందో చూసారా? దానివల్ల కలిగేది ఏంటి అంటే నాశనం. హలో, ఇంకేం పర్లేదు దాటేసామనుకుంటున్నారా? దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచుకొని 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 ఎప్పుడు కొందరు రేవు దాటితే గుర్తుండదండి, గొంతు దిగితే గుర్తుండదండి, మన స్థితి గుర్తుండదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, దేవుడు మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా మన స్థితి ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఏ గుంట నుండి తీయబడ్డామో, ఏ బండ నుండి మనం తీయబడ్డామో మర్చిపోకూడదు. అలా అయితేనే నువ్వు నిలిచి ఉంటావు, నిత్య జీవానికి పాత్రుడు అవుతావు. ఆయన చేసిన గొప్ప కార్యాలు తలంచుకోవాలి, భయభక్తులు కలిగి ఆయనను స్తుతించుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో 9:35 ఒక వాక్యం ఉంది, చదువుకోండి. త్వరగా చదువు. ఎస్. నెహెమ్యా కాలంలో కూడా ప్రజలు దేవుడు చేసిన కార్యాలు మహోపకారాలు మర్చిపోతే, ఆ కాలంలో యెరూషలేము వాళ్ళు ఇశ్రాయేలు యొక్క స్వదేశం అన్యులు పరమైంది. వీరు అవమానాల పాలయ్యారు. అప్పుడు అక్కడ అదిగో విజ్ఞత కలిగినప్పుడు వాళ్ళు మాట్లాడారండి ఆ మాటలు. చదువు బాబు, ఇంకా ఆ పై వచనం చూడు. నీవు న్యాయంగానే ప్రవర్తించే, మేమే దుర్మార్గులం కదా. చూడండి, అప్పుడు వాళ్ళకి శ్రమలు వచ్చాయి. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినప్పుడు, తలంచుకోకుండా, దేవుని సేవించకుండా ఉన్నప్పుడు వాళ్ళ మీదకి శ్రమలు వచ్చేయండి. దేవా, అప్పుడు వాళ్ళు అన్నారు, దేవా మా మీదకి వచ్చి నీ శ్రమలన్నీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు అన్యాయస్థుడు మాత్రం కాదు, నీవు సత్యముగానే ప్రవర్తించావు, మేమే దుర్మార్గులం. ఎందుకని? చదువు. మా రాజు కానీ, మా ప్రధానులు కానీ, మా పెద్దలు యాజకులు కానీ, మా పెద్దోళ్ళు కానీ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవలేదు. నీ మాటలు వాళ్ళు వినలేదండి, నీ ఆజ్ఞలు వినలేదు. చూసారండి, ఆ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టాలి. మళ్ళా చదువు ఆ మాట. నీవు తమ ఎడల చూపించిన గొప్ప గొప్ప ఉపకారాలను తలంచుకొనక. బైబిల్లో చూడండి ఆ మాట. నీవు తమ ఎడల చేసిన గొప్ప ఉపకారాలు వాటిని తలంచక, నీవు వాళ్ళకి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించుచు కూడా నిన్ను సేవించకపోయారు. అన్నీ ఇచ్చావు, వాటిని అనుభవిస్తూ కూడా వాళ్ళు నిన్ను
సేవించలేదు. మా దేవా, నీ మహోపకారాలు వాళ్ళు తలంచుకోలేదు. అందుకే ఏమైంది? నెహెమ్యా కాలంలో యెరూషలేము అన్యుల చేతికి అప్పగించబడ్డది. ప్రాకారాలు కూలిపోయాయి, పునాదులు గుమ్మాలు కాలిపోయాయి, చెరలోకి వెళ్ళిపోయారు. పట్టణంలో మిగిలిన వాళ్ళు నిందల అవమానాలు అనుభవించారు. ఏమైందండి? సమూయేలు పలికిన మాట నెరవేరింది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది తలంచుకుని భయభక్తులు కలిగి నిష్కపటులై ఆయన సేవించండి. కీడు చేయి వాళ్ళైతే మీరు మీ రాజు కూడా నాశనం అయిపోతారని చెప్పారు. అదే జరిగింది. ఈ రోజున నా దేవుని ప్రజలారు, ఈ మాటలు కడవరి కాలంలో ఉన్న మనకి ఎంతో హెచ్చరికగా ఉన్నాయి, మనకు అవసరం. ఈ రోజున కూడా అనేక మంది ప్రజలు దేవుని మేలు చూసి గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు మైమర్చిపోయి మత్తిల్లిపోయి కడుపారా తిని దేవుని సేవించడం లేదండి, దేవునికి భయపడడం లేదండి, దేవుడిచ్చిన ధర్మ విధులు కట్టడలు గైకొనడం లేదండి. అందుకే ఆ ప్రజలకు నాశనం అనేది సంభవించింది. సిగ్గుపరచబడ్డారు, శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఈ మాటలు వింటేనే వణుకు పుట్టాలి, దైవ భయము కలగాలి. దైవికమైన భయముతోనే మనం నింపబడాలి. హలో, ఈరోజు చూడండి, అనేక మంది దేవుని భయం లేదు. దేవుని ప్రజలకే దేవుని భయం లేదు. ఉప్పులో ఉప్పు లేనట్టు దేవుని వాక్యం వింటున్నారు కానీ దేవుని భయం లేదు. దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు, దేవుని భయం లేదు. దేవుని కట్టడలు గైకొనటం లేదు. అలాగా దానికి కారణం దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప మహోపకారాలు తలంచుకోలేదు. అందుకే వాళ్ళకి ఆ దేశం మీద కీడు వచ్చిందండి, నాశనం వచ్చింది. రాజును ఆ ప్రజల్ని దేవుడు శత్రువు చేతికి అప్పగించారు. ప్రశస్తమైన రాత్రి వేళ ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, మీరు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు అందరూ నోరు తెరిచి చెప్పండి, అది మీరు తలంచుకోవాలి. రాత్రి అయినా పగలైనా ఒంటరిగా ఉన్న 10,000 మందిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, దేవుడు మీ కొరకు చేసిన ఆ మహోపకారాలు తలంచుకోవాలి. ఆయన మహోపకారాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు గనుక మనం సంతోషభరితులమయ్యాం, మర్చిపోకూడదు. ఆయన చేసిన మహోపకారాలు మర్చిపోకూడదు. వాటిని తలంచుకోవాలండి, ఎప్పుడూ తలంచుకోవాలి. భయభక్తులు కలిగి దేవునిని నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. మీరు తలంచుకోండి. నేను అందుకే ఇందాక కొందరు గురించి నేను బైబిల్ ధ్యానం చేసుకున్నప్పుడు వారు అలా తలంచుకున్నారు. అందుకే వాళ్ళు ఆ తలంపులతో నిండుకున్నారు. కనుకే యోసేపు గుర్తొచ్చే, నా సమస్త బాధలు ఎన్ని బాధలు పడ్డాను, నా సమస్త బాధలు ఇప్పుడు నా దేవుడు మర్చిపోయేలా చేశాడు. అందుకు స్తోత్రం. అలాగే శారమ్మ, అలాగే గుడ్డివాడు, కొన్ని ఉదాహరణలండి. వారు తలంచుకున్నారు. ఈ రోజున మీరు తలంచుకుంటున్నారా? మీ స్థితి ఏంటో, పరిస్థితి ఏంటో తలంచుకుంటున్నారండి? దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచుకుంటున్నారా? తలంచుకుని ప్రభు చేసిన మహోపకారాలు అన్నీ తలంచుకొని భయభక్తులు కలిగి నిష్కపటులై మీ పూర్ణ హృదయంతో ఆయనను సేవిస్తున్నారా? నేను కొందరు ఈ మధ్య విజిటింగ్ ప్రారంభించాం. 2 వారం నుంచి కొంచెం అక్కడక్కడ కొంచెం, అప్పుడే 4-3 నెలలు అయిపోయిందని కొంచెం చూసి వస్తున్నాను. నేను ఎవరినో బ్రదర్ని వేసుకుని చూడడానికి వీలైనంత మట్టుకు కొంచెం 1 గంట 2 గంటలు కొంచెం అలా వెళ్తూ ఉంటే ఒక్కొక్కరిని చూసినప్పుడు వీరు విశ్వాసులేనా అనిపిస్తుంది.
కొందరు అసలు అన్నీ మర్చిపోయారు. సీరియల్ చూస్తున్నారు కొంతమంది, సినిమాలు మీరు విశ్వాసులేనా? యేసు రక్తంతో అసలు కడగబడ్డ వాళ్ళేనా? మర్చిపోయారండి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో. మీరు రక్షణ పొందారు, దేవుని బిడ్డలేనా? అసలు మీకు తగునా? మర్చిపోయారు. మోషే కొండ దిగడం ఆలస్యం అయితే వీళ్ళు మార్గం తప్పిపోయారు, భ్రష్టులైపోయారు. సడన్గా వెళ్ళి నేను బ్రేక్ వేసి బండి ఆపుకొని తాళం ఆపుకుంటే బండి ఆగుద్ది కదండి, లైట్ ఆగుద్ది కదండి. బయటకు వచ్చి చూసి అయ్య బాబు మీరండి ఉండండి లోపలికి వెళ్తే ఏంటిది పొయ్యి మీద గ్యాస్ మీద ఏదో పెట్టి కాదు టీవీ పెట్టి వచ్చారు, అది కట్టుకొని బయటకు వచ్చి అప్పుడు వందనాలండి బాబు, వందనాలండి మీరు అనుకోలేదండి. యేసు ప్రభు కూడా ఇలాగే తెలియకుండా వస్తాడు. అమ్మా వాక్యం విను తల్లి. యేసు ప్రభు కూడా ఏదో ఒక రోజు దొంగ వలే వస్తాడు, తెలియకుండా వస్తాడు. దొంగ వలే వస్తాడు, తెలియకుండా వస్తాడు. అప్పుడు దొంగలంతా దొరుకుతారు. అప్పుడు జాగ్రత్త పడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మన పట్ల. ఇంకేంటి చెప్పనండి ఆయన చేసిన గొప్ప కార్యాలు. కొలస్సీ 1:13 ఉంది చూడండి, త్వరగా చూడాలా, గుండెలో దాచుకోండి దేవుని మాటలు. కొలస్సీ 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశారు మనల్ని. ఏం చేశారండి? ఆయన నీకేం చేశారని అడిగారు కదా వాళ్ళు. ఏం చేశారు? ఆయన మీకేం చేశారు? గొప్ప కార్యాలు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు వీటన్నిటిని మనం తలంచుకోవాలి. భయభక్తులు కలిగి నిష్కపటులై మీ పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి. అంతేగాని అవి మర్చిపోయావా? భయభక్తులు మర్చిపోయావా? దేవుడిచ్చిన ధర్మ విధులు ఉపదేశం విడిచిపెట్టి బ్రతికితే గాక మీరు మీ రాజు చెప్పండి నాశనమైపోతారు. నాశనం అవుతారండి. కావున మన జీవితంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటినీ తలపోసుకోవాలి, ఎప్పుడూ తలంచుకోవాలి. కొందరికి ప్రార్థన చేసుకోవడం ఏంటో తెలియదు, ఎలా చేసుకోవాలో మాకు తెలియదు అనుకుంటారు. మీరు పొందిన ప్రభు మీ జీవితంలో చేసిన ప్రతి మేలును తలంచుకొని దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అప్పుడే నీ జీవితంలో ఆ హృదయంలో నుండి కన్నీళ్ళు, నీ కన్నులలో నుండి కన్నీళ్లు వస్తాయి. ఆ హృదయంలో నుండి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఇంకొక పని ఉంది మనం చేయవలసింది. ఒకటి, ఆయన చేసిన గొప్ప కార్యాలు తలంచుకొని భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. ఇంకొక మాట కూడా ఉంది చెప్పాల్సింది. లూకా సువార్తలో మనము 8వ అధ్యాయం అనుకుంటూ చూడండి. 8వ అధ్యాయము 38, 39 ఉంటుంది. ఆ గెరసీనుల దేశంలో దెయ్యములు పట్టి బట్ట కట్టుకోకుండా, ఇంట ఉండకుండా, రాళ్లతో కొట్టుకుని సమాధుల దొడ్డలో కొండల మీద కేకలేసుకుంటూ తిరుగుతూ తను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు. ఎవరూ బాగు చేయలేని వ్యక్తిని ప్రభు అతన్ని బాగు చేశారు. అతనిలో ఉన్న అనేక దురాత్మలను
నుండి అతన్ని విడుదల చేశారు, స్వస్థపరిచారండి. వింటున్నారండి? దెయ్యాలు మనిషిని రకరకాలుగా పాడు చేస్తాయి. రాళ్ళు తీసుకుని అతన్ని ఎత్తి అతనే కొట్టుకునేవాడు, అతని శరీరాన్ని అతనే గాయపరుచుకునేవాడు. ఇంట ఉండేవాడు కాదు. సంకెళ్ళేసి కట్టినా తెంచేసుకుని వెళ్ళిపోయేవాడు. సంకెళ్ళేసి కట్టినా ఆపలేకపోయేవారండి. కొంతమంది ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది దెయ్యం రకరకాలుగా క్రియ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మంచి చెప్తే వినరు. మంచిగా బ్రతకమంటే మంచి అని తెలుసు కానీ అది వినరు. చెడు అని తెలుసు కానీ దానికే పరిగెత్తుతారు. ఇది పాడు అని తెలుసు, ఇది చేస్తే మంచిది కాదు, నాశనం, నష్టం తెలుసు, అయినా దానికే పరిగెత్తుతూ ఉంటారు. దెయ్యాలండి. గౌరవప్రదంగా బ్రతకనివ్వవు, అవమానకరంగా శాపగ్రస్తంగా మనిషిని మారుస్తాయి, పశువుగా ప్రవర్తింపజేస్తాయి. దురాత్మలు ఎవరు బాగు చేయలేకపోయారు. ఆ మనిషిని బట్ట కట్టుకుని ఇంటి కూర్చునేవాడు కాదు, సిగ్గు లేకుండా ప్రవర్తించేవాడు, సుఖం లేకుండా బ్రతుకుతున్నాడు. ప్రభు దయ చూపించారు, అతని దగ్గరికి వెళ్ళారు, అతనిలో ఉన్న దెయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టారు. అప్పుడు అతను స్వస్థపడి బాగుపడి బట్ట కట్టుకొని ప్రభు పాదాల దగ్గర స్వస్థ పొంది కూర్చున్నాడండి. అప్పుడు యేసయ్య ధోని ఎక్కి ఆయన తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే ప్రభువుని అడిగారు అతను, యేసయ్య నేను నీతో కూడా వస్తానైనా అని. ప్రభు అన్నారు, నువ్వు నాతో రావడం కాదు, నీవు నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడో వాటిని వాళ్ళకి తెలియచెప్పు, వాటిని తెలియచెప్పు, నీ ఇంటి వారికి తెలియచెప్పు. అప్పుడు వాడు ఆ ప్రాంతమంతా వెళ్ళి ఆ ప్రదేశమంతా ప్రభు తనకి చేసిన గొప్ప కార్యాలు తెలియపరిచాడు. నా దేవుని పిల్లలు ఇలా చూడండి, సైతాన్ ఎన్నివ్వదు, దేవుని వాక్యం కూడా దెయ్యం ఎన్నివ్వదండి. వెళ్తే వెళ్ళావు కానీ వినకో వినబుద్ధి అయ్యదు కొందరికి. ఎనరండి. కాసేపు వాక్యం వినమంటే ఎనరు, ఊరికి ఎక్కడ లేని వస్తాయి. అది ఇంటికి వెళ్ళి కొన్ని లైట్లు కట్టి ఫ్యాన్ వేసుకుని పడుకుందామంటే పడుకోరు వాళ్ళు. అప్పుడు పడుకోరండి, దెయ్యాల్లా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఇంటికి లేక పడుకుంటారనుకుంటున్నారా? పడుకో. కొంతమందికి బైబిల్ చదివేటప్పుడు వస్తుంది నిద్ర, కొంతమందికి చూడండి వాక్యం చెప్పేటప్పుడే వస్తుంది, మళ్ళీ నిద్రపోరు వాళ్ళు. నాకు తెలుసండి, చెప్పారు కొంతమంది, లేకపోతే నాకెలా తెలిస్తే? దుష్టుడి క్రియలండి, శత్రువు చేసే పని. స్తుతి ఉండాలి హృదయంలో. నువ్వు వాక్యం వినేటప్పుడే దేవా నాతో మాట్లాడు అని దేవుని వేడుకోవాలి. చూడండి, ఈ ఊరోళ్ళందరూ యేసయ్యా మాకొద్దు, నువ్వు వెళ్ళిపోమన్నారు. ఈ ఒక్కడు మాత్రం ప్రభువా నాకు ఈ ఊళ్ళో ఉండాలనిపించట్లేదు, నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకని? ఈళ్ళలో నుంచి వెళ్ళిన దెయ్యాలు ఉన్నాయి చూసారా, అవన్నీ పందుల్లోకి వెళ్ళాయా? మరి పందులను చంపాయా? అసలు ఈయన చంపాలి, ఈయన చంపాలనే కదా ఇందులోకి వచ్చాయి. ఇంకాసేపు రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటే చచ్చేవాడే. ఈ పందుల్లోకి వెళ్ళిన తర్వాత పందులను చంపాయి. పందులు ఎలా చచ్చినాయండి బుజ్జిబాబు? తెలుసా? తెలీదా? ఇను, పందులు గేదెలు చూడండి, పగలంతా మేత మేసి పొలాల్లో వీపు కాలితే కాస్త చెరువు కాలువ దొరికితేనండి చక్కగా పండుకొని చక్కగా శరీరాన్ని కూల్ చేసుకుంటాయి, విశ్రాంతి పొందుతాయి, చాలా సంతోషిస్తాయి, అందులో స్నానం చేస్తాయి, మునుగుతాయి. పంది ఉంది చూసారా, పొర్రబాటును కూడా బురదలో అయితే మునుగుతుంది తప్ప, పొట్టుకాళ్ళు ఉంటాయి దానికి, పొట్టుది
కడుపు పెద్దదే, కాళ్ళు చిన్నవి. కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా పెరగాల్సింది అదేనండి. కొందరికి కాదు, పందులకి. ఈ పందులు నేను చూసారండి, పొట్ట మాత్రం పెంచుకుంటూ ఉంటాయండి. ఎత్తి ఎదగవండి, ఎత్తి ఎదగదు. ఇది ఎదుగుతుంది, ఈ టైపు చుట్టుకొలత పెరుగుద్ది. హైట్ ఎదగవు, పైకి ఎదగవు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. స్తోత్రం. మీరు తక్కువ ఏంటి, మీకెందుకు అర్థం అవ్వు? ప్రైజ్ ద లార్డ్. పైకి ఎదగాలి, పైకి ఎదగవు. ఇటు అటు, తూర్పుకి పడమటికి, ఇటే వెనక్కి ఎదరికే, కానీ పైకి ఎదిగినది ఏమి ఉండదండి. చూడండి, అవి ఉన్నాయి చూసారండి, బురదలు దొలుతాయి తప్ప నీళ్ళలోకి వెళ్ళి ఈ గేదె జాతిలాగా శరీరాన్ని కడుక్కుని శుభ్రపరుచుకుని సేద తీరుదామని పందికుండదు. ఒకవేళ పొరపాటున అందులో గాక ఈ వారి కాపరులు ఆ పందులు మేపుకునేవాళ్ళు తోలుదామని అనుకుని బలవంతంగా తోలితే అసలు వెళ్దండి పంది. ఎందుకో తెలుసా? అది పొట్టుకోళ్ళు అని చెప్పాను కదా, మునిగింది అనుకో చచ్చిపోద్ది. ఊపిరాడికి పందిని ఎలా చంపుతారు? ఇంత తాడు తీసుకుని, జానడు తాడు తీసుకుని ముట్టుకట్టి గాలాడకుండా చేస్తారు, ఊపిరాడకుండా చచ్చిపోద్ది. మరో రకంగా పందిని చంపలేరు. అందుకనే దానికి భయం, నీళ్ళలోకి వెళ్తే ఊపిరాడికి చచ్చిపోతాను అని, అందుకే దిగదు. కానీ ఎప్పుడైతే దెయ్యాలు అందులోకి వెళ్ళాయో వాటి అంతటైతే ఒడిగా పరిగెత్తుకెళ్ళే అంటండి నాశనం అవడానికి. సైతానుగాడు ఇలాగే చేస్తాడు. ఈ దురాత్మలు ఎవరిలో ప్రవేశించినా వాళ్ళు కూడా నాశనానికి ఒడిగా పరిగెత్తుతారు. వద్దన్నా సరే అనరు, ఒడిగా పరిగెత్తుతారు. అదే ఈ సత్యం దాకా ఉండి ఇవన్నీ మళ్ళీ వీటికి షిఫ్ట్ అయినాయి. వీళ్ళకి ఊరు జనంలోకి వచ్చాయి. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు యేసు ప్రభువా మా మధ్యలోంచి వెళ్ళిపోమన్నారు. దయగల దేవుడు ఆయన వెళుతున్నారు. ఇప్పుడు ఈడికి చెప్పారు, అబ్బాయ్ ఈడొక్కడు మాత్రం అంటాడు, ప్రభువా నేను నీ పాదాల చెంతనే ఉంటాను, నీతోనే వస్తానయ్యా. చూసారండి, నీతోనే ఉంటాను, నీవే నాకు కావాలి, నీతోనే ఉంటాను ప్రభు అన్నారు. నాతో కాదు నువ్వు రావాల్సింది, నీ వెళ్ళి దేవుడు నీకు ఎట్టు గొప్ప కార్యాలు చేశాడో నీ ఊరు వాళ్ళందరికీ, నీ ఇంటి వాళ్ళందరికీ తెలియచెప్పు. నా ప్రియులారా, నేను మాట చెప్పనా మీకు? ఇక్కడ ఉన్న మర్మం, నువ్వు ప్రభువు చెప్పినప్పుడు ప్రభువు చెప్పినది చేస్తే నువ్వు ఆయనతో వెళ్ళడం కాదు, ఆయనే నీతో వస్తాడు. ఆమేన్. ఆయన చెప్పింది నువ్వు చేస్తే ఆయనతో నువ్వు వెళ్ళడం కాదు, ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు అనుకో, ఆయనే నీతో వస్తాడు, ఆయనే నీతో ఉంటాడు, ఆయనే నీతో వస్తాడు, ఆయనే నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను చూసుకుంటాడు, నిన్ను కాసుకుంటాడు. నీకు చేయవలసింది ఏదైనా నీ ద్వారా ఆయన క్రియ చేస్తాడు. అంతే. ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పింది వినాలి. ఓకే, అతడు విన్నాడు గనుక ఆ ఒక్కడు వెళ్ళి ఆ దెకపోలి, ఆ ప్రదేశం, ఆ యొక్క గెరాసినల దేశం, ఆ పట్టణం అంతటా ఒక్కడు ఆయన చేసిన తనకి ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో ఆ ఊరు జనాలు ఒక్కొక్కరికి ప్రకటిస్తూ వచ్చాడు. అప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయారండి, ఆశ్చర్యపోయారు. నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకటి, ప్రభు మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది తలంచుకొని ఎల్లప్పుడూ మీ పూర్ణ హృదయంతో నిష్కపటులై ఆయనను సేవించడం ఆవశ్యకం. 2, ఆయన మీ యందు కనికరపడి ఆయన మీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో వాటిని తెలియపరచాలి. ఈ రెండు కూడా మన జీవితంలో జరగాలి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తెలియపరచాలి. నీ తండ్రి ఇంటికి, నీ తల్లి ఇంటికి, నీ ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ పట్టణం ప్రజలందరికీ కూడా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని చెప్పాలి, ప్రకటించాలి. హల్లెలూయా. మనలో ఒక్కొక్కరు ఈ ప్రపంచానికి
ఆ ప్రపంచమే, లోకమే ఆశ్చర్యపోయేలాగా మన జీవితాల్లో దేవుడు చేసి ఉన్న కార్యాలు మనం ప్రకటించాలి. అప్పుడే వారు ప్రభువుని తెలుసుకుంటారు, నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. కనుక నా దేవుని పిల్లలారా, అంతేగాని ఆయన మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలని మర్చిపోయారు అనుకోండి, మీరు నశించిపోతారు. అర్థమైందండి? మీరు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. నాశనం అయిపోమా? నాశనం అయిపోతారు. అందుచేత సమూయేలు ప్రవక్త చెప్పిన ఆ మాట ఈ కడవరి దినాల్లో మన అందరికీ కూడా చాలా అవసరం. ఈ రెండు విషయాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు మీలో ప్రతి ఒక్కరూ ఇలా చూడండి. కళ్ళు బాగా తెరండి, చెవులు బాగా తెరవబడి, హృదయం తెరవబడండి, వినండి. ఆయన మీలో ఒక్కొక్కరికి ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు అది తలంచుకోండి. మీ పూర్ణ హృదయంతో నిష్కపటులై ప్రభువుని సేవించండి. ఓకే? ఆయన గొప్ప కార్యాలు చేసి ఉండకపోతే మనకే గొప్ప లేదు. ఆయన చేశారు గొప్ప కార్యాలని నువ్వు తలంచుకోకపోతే నాశనం అవుతావు. అందుకే ఆ రోజు సమూయేలు ప్రవక్త వాళ్ళకి చెప్పిన మాటలు నెహెమ్యా కాలంలో అక్కడ మన వాళ్ళని